కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు శాఖల్లో అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వచ్చే 4 రోజుల పాటు ఇరిగేషన్ శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని సూచించారు. ఇటు ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందిని అలర్ట్ చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, మెడికల్ ఆఫీసర్స్, డాక్టర్లు, సిబ్బంది ఈ 3 రోజులు ఖచ్చితంగా హాస్పిటల్స్లోనే ఉండాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందరి సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలతో ఆసుపత్రుల్లోకి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు ఐటీ సంస్థలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలతో వర్క్ ఫ్రం హోం కల్పించాలని సూచించింది. భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పలు శాఖల్లో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వచ్చే 4 రోజుల పాటు ఇరిగేషన్ శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారీ, ఓవర్ టు యు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ల అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ఎక్కువగా పడడం, అలాగే చెరువులు, వాగులు పొంగిపడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆదేశాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఇక శాఖల వారీగా చూస్తే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయమే ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 3 రోజుల పాటు అధికారులు ఎవరు సెలవులు తీసుకోవద్దని, ప్రాజెక్టులకు సంబంధించి అలాగే రిజర్వాయర్లకు సంబంధించి, కాలువలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరైతే పరిశీలనలో ఉంటారో వాళ్ళంతా కూడా వెంటనే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలనేటువంటి సూచన కూడా చేశారు. అధికారులు ఎవరు కూడా తమకు కేటాయించినటువంటి డ్యూటీలు ఎక్కడెక్కడైతే అలర్ట్ చేశారో ఆ డ్యూటీలో ఉన్నటువంటి చోటనే ఉండాలనేటువంటి ఆదేశాలు కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక వర్షాల తీవ్రత వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇబ్బంది పడేటువంటి వాళ్ళంతా కూడా, అనారోగ్య పాలయ్యేటువంటి వాళ్ళంతా కూడా ఆసుపత్రులకు వస్తారు కాబట్టి మంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని రకాల వసతులు, మెడిసిన్స్ కావచ్చు, వైద్యులు కావచ్చు, టెక్నికల్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండాలనేటువంటి సూచన కూడా చేశారు. వర్షాలు ఎక్కువగా వస్తే కరెంటు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆసుపత్రులకు అలాంటి కోత లేకుండా చూసుకోవాలనేటువంటి ఆదేశాలను కూడా ఇప్పటికే చెప్పారు. ఇక గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే వర్షం పడిందంటే హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి సందర్భాన్ని ప్రతిసారి చూసినాం. ఒక మోస్తారు వర్షం పడిందంటేనే హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వడం, నీళ్లు నిలవడం వీళ్ళన్నిటివి కూడా కారణమవుతుంది. కాబట్టి ఇప్పటికే సీఎం హైడ్రా అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎక్కడ వాటర్ నిలిచిపోతుందో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేశారు. వీటితో పాటుగా ఐటీ ఎంప్లాయీస్ సాయంత్రం ఇంట్లకు చేరుకునేటువంటి సమయం కాబట్టి ఉద్యోగులంతా కూడా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలందరికీ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. పోలీస్ శాఖ, అటు ఐటీ శాఖ ఇద్దరు కూడా ఆ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో వర్షం పడిందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే దీంట్లో పాల్గొనేటువంటి వాళ్ళు. నిన్న సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులంతా కూడా ఆఫీసులలో ఉండాలని, అలాగే లా అండ్ ఆర్డర్ సిబ్బందిని కూడా ట్రాఫిక్ కంట్రోల్ అలాగే వాటర్ లాగింగ్ సంబంధించినటువంటి క్లియరెన్స్కి సంబంధించినటువంటి చర్యలు కూడా పాల్గొనాలని సూచించారు. ఇలా ప్రభుత్వం ముందస్తుగానే వర్షాభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వర్షాల వల్ల రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని ముందస్తుగానే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వర్షం వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కంటే ముందస్తుగానే అలర్ట్ చేయడం వల్ల
కొంత ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో గతంలో వరదల్లో నాలాల్లో మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సంఘటనలు ఎక్కడ చోటు చేసుకోకూడదు, ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాలకి ప్రజల్ని అలో చేయొద్దు అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. మొత్తానికి 3 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ అలర్ట్ చేయడంతో పాటు ముందస్తు చర్యలుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా హాఫ్ డేని ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికి ఆదేశాలు జారీ చేసింది. అవసరాన్ని బట్టి స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించాలనేటువంటి ఇండికేషన్స్ని విద్యాశాఖ నుంచి ఇప్పటికే అందించారు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి చర్యలన్నింటినీ ముందస్తుగానే ప్రభుత్వం తీసుకుంటుంది. అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలని ఇప్పటికే ఆదేశించారు. కాబట్టి అందరూ జిల్లా హెడ్ క్వార్టర్లోనే అధికారులంతా ఉండాలనేటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎస్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సీఎం ఆదేశించారు. ఓకే, థ్యాంక్ యూ చారి.